అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించాడు. దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన నమ్మిన బిడ్డలు ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. ఎవరు విడిచినా ఆయన విడిచిపెట్టడు. నేను నిందించిన దూషించేవాడు నష్టం కలుగుతుంది, కానీ నీకు దేవుడు నష్టం కలిగించినవాడు. నిన్ను నమ్మిన చో సిగ్గుపడించేవాడు కాదు ఆయన. నమ్మిన బిడ్డలందరూ సిగ్గులో సాధించిన దేవుడు ఆయన జయించే దేవుడు. ఎంత సముద్రాలైనా ఆరిపోయేశాడు, ఎరుగో వాళ్ళని పూజిస్తాడు, నీరైనా ఆయన ఆరిపోయేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు. దేవానికి వందనాలను ప్రార్థించాను. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన అమూల్యమైన సమయం కొరకు మీకు వందనాలు. రాహాబు గురించి విషయాలు మీరు వినాలి. మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు. నీ మాటలు వినాలి. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. మాలో మీరు ఆశించిన మార్పు జరగడానికి సహాయం చేయండి. ఒక వేశ్యవృత్తిలో ఉన్న వ్యక్తికి ఎంత విశ్వాసం వచ్చిందో, ఎంత విశ్వాసంతో బతికిందో, మేము కూడా నా బ్రతికే కృప ఇచ్చింది. సంఘాన్ని దీవించండి. పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ఎవరు వచ్చారు, అందరినీ మీరు ఆశీర్వదించి పంపించారు. ఈ సంఘం నానాటికి మీరు దీవించి విశాలపరచండి. సంఘం యొక్క అవసరాలన్నింటినీ తీర్చండి. దేవా, ఈ సంఘంలో పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి యొక్క కూలి పనుల్లో, వారి పాఠశాలలో మీ సన్నిధి తోడించండి. వారి చేసిన కష్టాలను మీరు ఆశీర్వదించండి. భయమంతా మీరే పొందాలని కోరుకుంటూ, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే, మీరానికి చెందని మనం కోరుకుంటూ, ఈ సంఘం దేవా సరిహద్దులు విశాలపరచబడడానికి